ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేసుకోవాలి. చికెన్ ఎప్పుడు ఒకేలా ఉంటే తినాలనిపించదు కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేశానన్నమాట. ముందుగా కడాయి పెట్టుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకొని, ఇప్పుడు అందులో ఒక బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగాయలు వేసుకొని, అలానే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త మెత్తపడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు కనుక ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో సాల్ట్ వేసి ఫ్రై చేయండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1½ స్పూన్ వేసానన్నమాట. నేను ఆ 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకున్నాం. చికెన్ అసలు డిఫరెంట్గా తయారు చేస్తారు కదండి, చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది, సింపుల్గా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి, అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా కాదండి, చికెన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేశాను అనమాట. మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ని చక్కగా బాగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. పుదీనా కొత్తిమీర మిస్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.